కాబట్టి మనం ఇప్పుడు మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే కమ్మారెడ్డిలు మన వాళ్ళు కారు. కమ్మారెడ్డిలు మన 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 వాళ్ళు కాదు. మనకి ఒక ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనారిటీ వీళ్ళు ఈ అంటే ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో మైనారిటీస్ మనం అధికారంలోకి వెళ్తే తప్ప ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితి లేదు. మనకి ఇదన్నీ అందడానికి గల కారణం రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారానే మనకి సదుపాయాలు వస్తుంది తప్ప ఏ ఒక్కడు మనకు ప్రేమతో ఈ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డో, రాజశేఖర్ రెడ్డో, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఇచ్చింది అయితే ఇది కాదు. వీళ్ళందరూ మనకి 80% మన సంపదని దోచుకున్న వాళ్ళు మాత్రం తప్ప మన సంపద దోచుకున్న వాళ్ళు తప్ప మనకు మన సంపద అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన అయితే జరగలేదు. రాజ్యాంగ పరంగా మనకు ఆ సదుపాయాలు అంది ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ పల్లెల్లో ఇంత హీనంగా కూడుగుడ్డ లేకుండా బతికే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి మిత్రులారా, అంటే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇగో మన బెదరు అంటే మనకు కొన్ని ఇక్కడ చెడు అలవాట్లకి లోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మన యువతను రెచ్చగొడుతున్నారు. ఎలా రెచ్చగొడుతున్నారంటే ఈరోజు యువతనికి మందుకు బానిస చేస్తున్నారు. ఎలక్షన్ వస్తే వాళ్ళు జెండాలు పట్టాలంటే మందు పోస్తే తప్ప పట్టారు. కాబట్టి ఆ జెండా పట్టడం కోసం మన యువతకి మందు పోస్తారు. మందు పోయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు మనకున్న చట్టపరమైన సదుపాయాలు, రాజ్యాంగబద్ధంగా ఏ సదుపాయాలు ఉన్నాయో వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు పిలిస్తే ఎంతమంది రావాలా? కనీసం 3 పంచాయతీలు 3, 4, 12 మంది అనుకున్నాం. కానీ కనీసం ఒక 20-30 మంది వస్తే నిజమేరా ఏజెన్సీలు ఈరోజు మిరియాల పంట రకరకాల పంట వచ్చేస్తున్నదో మనం సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటావా ఏ రోజు ఈ సంపద మన నుండి దూరం అయిపోతుందో తెలియని పరిస్థితి. ఇందాకే చెప్పాను కదా, చివరి అంచుల్లో ఉన్నాం, ప్రమాద అంచుల్లో ఉన్నాం. ఏ రోజు ఈ సంపద అంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి. గవర్నమెంట్ పరిస్థితి అలా ఉంది. మన సంపద రక్షించుకోవడానికి మార్గం ఇప్పుడు మనమంతా ఐక్యమైతే తప్ప అది కాపాడుకునే పరిస్థితి లేదు. అది ఏ విధంగా ఐక్యం కావాలి? ఇక్కడ కులాలుగా, మతాలుగా, జాతులుగా, రాజకీయంగా కూడా మనం అన్ని విధాలుగా ఐక్యం కావాలి. ఇప్పుడు మీరు